శాఖ తర్వాత గ్రామ పంచాయతీ సిబ్బంది కలిసి గ్రామాలలో ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము డ్రై డే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ప్రతి డ్రై డేను మనం ఏమో చూస్తాము, శుక్రవారం నిర్వహించిన డ్రై డేను ఫ్రైడే డ్రై డేగా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు మీ ఇళ్లలోకి దోమలు వస్తాయి. వచ్చి ఎక్కడ ఉంటాయి? మీరు మూత పెట్టకుండా ఉన్నటువంటి హౌసుల మీద, మూత పెట్టకుండా ఉన్నటువంటి నీటి తొట్టెల మీద, పూల తొట్టిలలో నీరు నిల్వ ఉన్న చోట, కొబ్బరి చిప్పలల్లో పలిగిపోయిన కుండలు, పలిగిపోయిన సీసాలు, బీరు సీసాలు, డిస్పోజల్ గ్లాసులు, ఇవన్నీ కూడా వర్షం పడ్డప్పుడు ఏమైపోతాయంటే వాటిలో నీరు నిల్వ ఉంటాయి. ఆ వాటిని చూస్తే ఎట్లా ఉంటాయి? నీళ్ళు చాలా శుభ్రంగా ఉంటాయి. కారే నీళ్ళ మీద చాలా ప్రమాదకరమైనటువంటి రోగాలు వస్తాయి. ఈ వచ్చేటువంటి రోగాలు ముఖ్యంగా కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారము, తర్వాత దోమలు, తర్వాత ఈగలు, వీటి వల్ల మనకు అనేక రకమైనటువంటి అంటువ్యాధులు ప్రబలుతాయి. ఈ వర్షాకాలంలో ముఖ్యంగా దోమల ద్వారా చాలా భయంకరమైన రోగాలు వస్తాయి. చికెన్ గున్యా వస్తుంది, డెంగ్యూ రోగం వస్తుంది, జపానీస్ ఎన్సెఫాలిటిస్ వస్తుంది, మలేరియా వస్తుంది, ఫైలేరియా రోగం వస్తుంది. ఇవన్నీ కూడా దోమల వల్ల వస్తాయి. అర్థమైందా? దోమ ఎంత ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఎంత ఇబ్బంది పడుతుంది మనుషులను, అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంది. కొన్ని కుటుంబాలను నాశనం చేస్తుంది, కొన్ని కుటుంబాలను వ్యక్తులను చంపేస్తుంది దోమ, కొన్ని కుటుంబాలను వాళ్ళను లక్షాధికారులను విచారణ చేసేస్తుంది. ఎందుకంటే ఒక్కోసారి డెంగ్యూ రోగం వచ్చినప్పుడు వాళ్ళు తెలియక ప్రైవేట్ హాస్పిటల్లో పోయి లక్షలు ఖర్చు చేసుకుంటారు. కొంతమంది కూలి కానీ చేసుకున్నట్టు ఉంటారు. ఈరోజు వచ్చిన కైకులతో ఈరోజు బతుకుంటారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులకు డెంగ్యూ రోగం ఏమైనా రోగాలు వచ్చినప్పుడు ఏమైపోతుంది? వాళ్ళ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. మరి దోమలు ముఖ్యంగా వాటి ప్రదేశాన్ని బట్టి రెండు రకాలు ఉంటాయి. మంచినీటి మీద వాలేటువంటి దోమలు, మురికి నీటి మీద వాలేటువంటి దోమలు. అర్థమైందా? మంచినీటి మీద వాలేటువంటి దోమలు, మంచినీరు ఎక్కడైతే ప్రవహించకుండా సార్ అన్నారు ఏ టైంలో సార్ మీకు సాక్స్ మేమైతే మేము చదువుకున్నప్పుడు షూ సాక్స్ కంపల్సరీ యూజ్ చేస్తుండే. మేము అప్పుడు మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు గట్కా కానీ అంటే మంచి డ్రై ఫ్రూట్స్ కానీ మంచిగా ఇస్తుండే. మాకు ఆ రోగ నిరోధక శక్తి తట్టుకునే కెపాసిటీ మా దగ్గర ఉండే కాబట్టి ఆ దోమలు ఎంత ఫైట్ చేసినా మాకు నిరోధక కూడా. ఇప్పుడు ఈ కలియుగంలో మొత్తం మెడిసిన్తోనే బతుకులు, మెడిసిన్తోనే ఉండదు కాబట్టి మేము ఇంత పెద్ద డామికి వెళ్ళి దుక్కినా 20 సార్లు ఏం కాలేదు. చిన్న సెల్ఫీకి దిగితే బుక్కలు ఎందుకుంటే ఎంత కాల్షియం ఉందో మనకు ఈజీగా ఏర్పడుతున్నది. దయచేసి పిల్లలారా, ఇట్లా అమ్మాయిలకైతే మెయిన్ ముఖ్యం. ఎందుకంటే జీవిత భాగస్వామిగా మీరు ఉండి మీ కొడుకులకు, బిడ్డలకు మీరే ఒక 24 అవర్స్ వాళ్ళ తల్లి మాటలే వింటారు. కొడుకులు, అమ్మలు కానీ నాన్నలు కాబట్టి మీ చేతుల్లో దేశ భవిష్యత్తు ఉన్నది. దయచేసి మీ విషయాన్ని మీకే కాకుండా మీరు ఇంటి దగ్గరికి పోయి మీ పరిసర ప్రాంతాలకు, అమ్మలకు, అక్కలకు ఈ విధంగా ఉంటే మంచిది కాదు. ఈ నీళ్ళు స్టోర్ ఉండదు, ఈ విధంగా ఉండాలి. ఆ వాళ్ళ ఇంటికాడ స్టోర్ ఉన్నదాన్ని కూడా నీ ఇంటి పక్కన నువ్వు తీసుకుంటే నీకే నష్టం. 50 ఏళ్ళ దాకా దాని పరిస్థితి జరుగుతుంది. ఇంకా దానికి ఎవిడెన్స్ నేనే చూపించిన ఒక్క దోమ ఉంటే వస్తుందేమని వెళ్ళిపోయింది అంటే దాన్ని అర్థం చేసుకోండి. సార్ అన్నట్టు ఈ బర్ల మీద ఇన్ని దోమ మనకి ఎటాక్ అవుతుంది. అందుకనే సార్ మన ముసలి